చాలామంది అడుగుతుంటారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే ఏం చేయాలంటే, యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఉంటుందన్నమాట. కొద్దిగా లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు అంటే ఎస్పెషల్లీ ఉమెన్ ఉందనుకోండి, ఒవేరియన్ రిజర్వ్ తక్కువ కావచ్చు. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళు, లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వీలైనంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. కొంతమంది పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళు దాని తర్వాత హైపోథైరాయిడ్ ఉండి, డయాబెటీస్ ఉండి, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా అంటే ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. లైక్ ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉన్నవాళ్ళు, ఊరికే అబ్నార్మల్ యూట్రన్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. ఇవన్నీ రావాలంటే ఏం లేదు, వాళ్ళు కరెక్ట్గా ఓవ్యులేషన్ టైం ఏదో కనిపెట్టాలి. అంటే కనిపెట్టడం అంటే ఏం లేదు, రెగ్యులర్గా ఒకటి ఎల్హెచ్ టెస్ట్ అని చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఉమెన్కి 28 డేస్ సైకిల్ ఉందనుకోండి, దానికి అంటే అంటే తను 12th డే నుంచి 14th డే ఆమె ఓవ్యులేట్ అవుతుందన్నమాట. సో ఇలా ఓవ్యులేషన్ టైము ఎల్హెచ్ సర్జన్ ఉంటుంది, చిన్న టెస్ట్ ఉంటుంది. దాంట్లో యూరిన్ వేస్తే 2 లైన్స్ వస్తాయి. దాన్ని ఎల్హెచ్ టెస్ట్ అంటారు. అంటే అప్పుడు మీ ఎగ్ రిలీజ్ అయితేనే ఆ టెస్ట్ పాజిటివ్ వస్తుందన్నమాట. సో ఇలాంటి టెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఏం చేయాలంటే, తొందర ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి బేసిక్గా హస్బెండ్ వైఫ్ వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గర జనరల్గా చెకప్ చేయించుకోవాలి. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేయించుకొని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, థైరాయిడ్ కానీ ఇంకా వేరే షుగర్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చేయించుకున్న తర్వాత యూ కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ.